నిబంధనలు ఏ విధంగా ప్రవేశించబడి ప్రజల్లో కూడా ఏ చైతన్యం ఇస్తామని ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటూ మతం మనోదం దూరపడుతూ మన అందరం ఒక మనుషులను మానవత్వం ధర్మాన్ని చెప్పుకుంటూ ఈ ఆలోచన తీసుకొచ్చి ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, కార్యకర్తలు ఎవరైనా కష్టపడి ఇతరులకు కూడా ఇంటిగా తల్లిదండ్రులకు బాడీ పిల్లలు కావచ్చు, ఇంకా ఇతరులందరూ చెప్పి ఈ పార్టీని బలవంతం చేసి 10 సంవత్సరాల మన కాంగ్రెస్ పార్టీ కాపాడు మనందరూ వదిలేస్తారు. పెద్దలు అనేక మాటలు తెలియజేశారు. నేను చెప్పే మాట ఏంటి అంటే మన రాజ్యాంగంలో కార్యకర్తలు ఇప్పటికీ కూడా నేను అనుకుంటాను ఒకరికి కలిసి మరొకరికి తెలవదు. ఈ నాయకుడు దేవుడు ఆ నాయకుడు తెలవదు. ఈ యొక్క వేదికను మనం అయితే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని గుర్తుపట్టింది, దీన్ని మార్చాలా ఏదో వాగుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి దానికి చెంపగట్టుగా మరి ఏఐసీసీ ఏర్పాటు చేసినటువంటి ఈ పాదయాత్రకు మరి ఆ పాదయాత్ర గురించి మాట్లాడుకోవడానికి మనం పెట్టుకున్న మీటింగ్ మరి అందరూ వచ్చి సక్సెస్ చేసేందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి జై బాబు మహాత్మా గాంధీ, జై బాబు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే జై భీమ్. సంవిధాన్, ఏ సంవిధాన్ అంటే మరి ఆనాటి రాజ్యాంగ రచయిత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం పేరు పెట్టినట్టు. అదే మరి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలించింది. మరి ఏ విధమైనటువంటి మత ఉద్దేశాలు లేకుండా, మతతత్వాలు లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఇంకా బదనాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు చేస్తున్న వాక్యాలు అవికి తిప్పికొట్టవలసి ఉంది. మరి మనం కూడా 2వ తారీఖు నుంచి పాదయాత్ర నిర్వహించాలి. ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి మరి అందరినీ ఐక్యమత్యం చేయవలసిందిగా ఉద్దేశం పార్టీ పెట్టుకున్న మీటింగ్. మరి మాట్లాడుకున్నాం. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం మన జాతీయ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశ మొత్తంలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈరోజు సిరికొండ మండలానికి ఈ కార్యక్రమం ఉద్దేశించి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. జాతీయ కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడుతూ మనం ఏదైతే అనుకుంటున్నామో గతం నుంచి మన కాంగ్రెస్ పార్టీ మన దేశానికి రక్షణ, వేరే దేశాలు కూడా మన రాజ్యాంగం గురించి గొప్ప చెప్తాయి. ఏదైతే మనం అనుమానం పడుతున్నామో మన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సవరించడం కానీ రద్దు చేయడం జరుగుతుందని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న అమిత్ షా మాటలు మనకు అర్థమవుతున్నాయి. బడుగు బలైన వర్గాలకు, దళితులకు, బహుజనులకు అండదండగా ఈ రాజ్యాంగం ఆనాడు అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని, అంటరితనం పోవాలని, అన్ని వర్గాలకు సమన్యాయం ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసే ఉద్దేశం బీజేపీ చేస్తుందనడానికి మొన్న ఆయన మాటలే ఉదాహరణగా చెప్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ
భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు, ప్రజాస్వామికులు ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ వారిని మనం వ్యతిరేకించే అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తప్పక ఉంది. దీన్ని మనం అందరం కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే దేశం మొత్తం జరుగుతుంది, కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి భారతదేశంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఎక్కడ చేయని విధంగా మన తెలంగాణ జరగాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్న మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాగా రవి గారు ఈ వేదిక చాలా చొరవ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందులో మన ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడే కార్యకర్త ఈ కార్యక్రమంలో వాళ్ళ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కష్టపడికి న్యాయం జరుగుతుంది. చిన్న చిన్న ఓటుపాట్లు అందరికీ ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. వాటిని వదిలిపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే భూపతన్న గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా మేమందరూ కోరుతున్నాము. ఇప్పుడు మీరు కార్యక్రమం ముగించిన తర్వాత మీ రూట్ మ్యాప్ ఎక్కడ ప్రారంభమవుతుంది,